మొదలు పెట్టడానికి, ముగించటానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. ఎందుకంటే జీవితం అనేది మన చేతిలో లేదు కాబట్టి. కొన్నిసార్లు మన జీవితంలో నింద వచ్చినప్పుడు మనం తట్టుకోలేము. నిందకు ప్రతి నింద నిందించడం, దెబ్బకు ప్రతి దెబ్బ వేయడం వల్ల మనం సాధించగలిగేది ఏమీ లేదు. దేవుడు అన్నీ మన మంచికే చేస్తూ ఉంటాడనమాట. ఏ పని చేసినా కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత చాలా గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం అనేది మనకు మాత్రమే సంబంధించింది. బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషం మన బాధ్యత కదా. అలాగే మన జీవితంలో మనం కొన్ని నచ్చకపోయినా వినాలి, మరికొన్ని నచ్చినా వదిలేయాలి. కొన్నిసార్లు జీవితంతో పోరాడలేక శక్తికి మించిన అప్పులు చేస్తే మనం వయసుకు మించిన బరువులు మోయవలసిందే. మరి మీరేమంటారు? కొంతమంది చాలా విలువైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు మనకి. ఆ మాటలు వారికి ఎక్కడి నుండి వస్తాయి? కేవలం వారు అనుభవించిన బాధల్లో నుంచి, అనుభవాల్లో నుంచి ఆ బరువైన బాధలు మోసిన వారు విలువైన మాటలు చెప్పగలుగుతారు. అలాగే మనం అనుకుంటాం, ఇప్పుడు అసలు మన సమయం ఏం బాగాలేదు, మన టైం ఏం బాగాలేదు అని. కానీ ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. అది ఎలానో తెలుసా? మనం ప్రతిరోజు కష్టపడితేనే ఆ సమయం అనేది మనకి వస్తుందన్నమాట. టైం వస్తుంది అని అనుకుంటూ కూర్చుంటే టైం రాదు. మనకంటూ ఒక టైం వస్తుంది అని ఆ టైం కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు మనం కష్టపడితేనే ఆ టైం అనేది వచ్చిద్ది. అలాగే ఒక చిన్న మాట కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం విసిరి వేసిన విత్తనాలు వృక్షాలుగా పెరిగి వస్తాయి. అలాగే మన సమాజంలో, మన దేశంలో వెలివేసిన వ్యక్తులు గొప్ప శక్తులుగా ఎదగడం కూడా మనం చూసాము. అలాంటి వారు ఎప్పటికీ వాళ్ళ ఓటమిని ఒప్పుకోరు, ఓర్పును కూడా కోల్పోలేరు. మనం కూడా అలానే ఉండాలన్నమాట. విసిరేసిన విత్తనాల వలె మన జీవితాలు ఉన్నా ఎవరో ఒకరు విసిరేయచ్చు మనల్ని, కానీ మనం వృక్షాలుగా ఎదిగి ఫలాలు ఫలించి వాళ్ళ ఎదుట మనం నిలబడాలి. ఒకవేళ ఈరోజు సమాజంలో నిన్ను వెలివేసి ఉండవచ్చు. వెలివేసినంత మాత్రాన నీవు పనికిరాని వాడివని, పనికిరాని దానివని అర్థం కాదు. దానిని మనసులో ఉంచుకొని ఎవరైతే నిన్ను వెలివేసి ఉన్నారో వాళ్ళ ముందు నీవు ఒక గొప్ప శక్తిలాగా ఎదిగి చూపించడానికి దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు అని నీవు గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మనసులో బలంగా కోరుకుంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని. ఎంతవరకు నిజమండి? మనసులో అనుకుంటాం మనం, బంగ్లా కావాలి, కారు కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, ఇలా ఎన్నో అనుకుంటాం.
అనుకున్నంత మాత్రాన బలంగా అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన అవన్నీ వస్తాయా మనకి? ఎలా వస్తాయి? మనం కష్టపడితే వస్తాయి. కష్టపడకుండా చాలామంది మనసులో బలంగా అనుకో అయిపోతుంది, మనసులో బలంగా అనుకో జరిగిపోతుంది అంటూ ఉంటారు. కానీ మనసులో బలంగా అనుకోవాలి, తప్పులేదు. అనుకున్న దాన్ని నెరవేర్చే ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నది క్రమంగా మనం కష్టపడితే ఏది కూడా మనల్ని దాటి వెళ్ళదన్నమాట. అలాగే కొన్నిసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, దేవుడు ఎందుకు ఇలా చేశాడు నా జీవితాన్ని, ఎందుకు ఇలాగా అయిపోయింది, ఈ బంధం ఎందుకు ఇలా తెగిపోయింది అని చెప్పేసి వాళ్ళల్లో వారే మదన పడుతూ ఉంటారు. దేవుడు మన మంచి కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు. అలాగే కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకూడదు ఎప్పటికీ. దూరమైన బంధాల కోసం ఆరాటపడకూడదు. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అంటే బంధం కంటే బాధ్యత గొప్పదని నేను ముందే చెప్పాను కదా. అలాగే కొన్నిసార్లు కొంతమంది మనమైనా కానీ మనం తప్పు చేశామని తెలిసినప్పుడు, మన తప్పు మనకు అర్థమైనప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం అది మన సంస్కారాన్ని చాటి చెప్తుంది. మనకన్నా చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, క్షమాపణ చెప్పడంలో మన గౌరవాన్ని నిలబెట్టుకున్న వారము అవుతాము. దానికట్ట చూడు ఎలా వచ్చింది తోక ఊపుకుంటా. పెడతావేమోనని మా పెట్టే పని అయితేనే చూపించాలి. బా అదే కదా. అసలు దాని ప్రాణం అల్లాడిపోతున్నాడు తోక ఊపలేక. తల్లి దాని కాళ్ళు ఏమన్నా అసలు పొట్టిది మా అది కాళ్ళు పొడిగలేవు. చాకుడు కత్తి ఒక రకంగా ఉండదు. ఏంటది పోయింది.